ఏమి అనరు. కానీ ఎవరైనా పాస్టర్ని తిడితే విశ్వాసి లైవ్ ఇచ్చి వాక్యం చెప్తారు, లైవ్ ఇచ్చి మాట్లాడతారు. యేసుప్రభుని ఏమైనా అన్నా పట్టించుకోరు, కానీ దేవుణ్ణి అన్నా పట్టించుకోరు. కానీ వాళ్ళు పాస్టర్ని అంటే పట్టుకు రోషం పుంజుకొచ్చి లైవ్లో మాట్లాడతారు. ఇది నేటి సమాజం. కనుక ఇలాంటి జీవితాల్లో ఇచ్చి బయటకు రావాలి. బయటకు వచ్చి పేతుల్లాగా రోషం కలిగి మనము సేవ చేయవలసిన వారమై ఉన్నాము. దేవుడి వాక్యమును దీవించును గాక. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనములు, స్తోత్రములు నాడే. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించదం. ఆయనే దేవుడు మనకు యుద్ధశూర్యుడే యెహోవా, నా బలము నా గణము, నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. ఆయన దేవుడు, ఆయనకి బిరుదు, ఆయన పేరు యెహోవా. ఫరో రథముల సేనలను, తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా. యెహోవాను గానము చేసెదము. వేపులలో నిసముడెవడు, పరిశుద్ధ మహనీయుడా, అద్భుతమైన పూజుడా, నీ వంటి వాడెవడు? నీ వంటి వాడెవడు? నీకు సాటి అయిన వాడెవడు? హల్లెలూయా. ప్రభా, యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. మగసిరి కలిగి ప్రార్థన చేసి దేవుణ్ణి మెప్పించి దేవుడు అనుగ్రహం పొందిన యాకోబులాగా నాయన కీర్తనలో 51వ కీర్తనలో దావీదు దేవుడు హృదయానుసారుడు అయినట్లుగా, పశ్చాత్తాపం చెందినట్లుగా, పేతురు పశ్చాత్తాపం చెందినట్లుగా, యెహోవా తాను చేస్తానన్న కీడు చేయక అతన్ని మెప్పించినట్లుగా నినేవా పట్టణ ప్రజలు ఉపవాసము చేసినట్లుగా మేము ఉపవాసముతోని